కళ్యాణ్ గారు అటవీ శాఖపై శ్రద్ధ చూపిస్తున్నారు కదా, స్మగ్లింగ్ కేసు, దానిపై మీ అభిప్రాయం ఏంటండి? అభిప్రాయం ఏముంది, ప్రతి శాఖ వారు ప్రతి శాఖ మీద శ్రద్ధ చూపిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇటీవల కాలంలో కొన్ని వర్గాలపై దాడులు జరిగాయి కదండి, దాని గురించి ఏమంటారు మీరు? వర్గపోరు అనేది ఎక్కడా లేదు కానీ మనకు తెలిసి మాకైతే ఆ విషయాలు తెలియదు ఆ జిల్లాల గురించి. వర్గపోరు అంటే విషయం ఏంటి? వర్గపోరు అంటే కుటుంబాలు కొట్టుకుంటామా, ఊర్లు కొట్టుకుంటామా? ఇంకా కులం ఎక్కడ ఉందండి? ఇంకెక్కడ ఉందండి కులము? కులమే లేని సమాజం కావాలని కోరుకుంటున్నాం మేమైతే. అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి అట్లా చేస్తున్నారు అంతే. కులం లేని సమాజం కావాలి ఫస్ట్. కులం లేని సమాజం కోసం ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించాలి. ఇవి సూపర్ 6 పథకాలు పెట్టారు కదా, అవి అమల్లో ఎలా ఉన్నాయి? బాగా వర్క్ చేస్తున్నాయని అందరికీ అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉన్న అన్నీ బాగున్నాయి. నేను ట్రావెల్ చేయడానికి ఉచిత బస్సు గురించి మాట్లాడడానికి, ఆ ఉచిత బస్సు ట్రావెల్ చేసి మీలాంటి వారు చెప్పాలి మీకు ఎంత సేవ్ అవుతుంది, దానివల్ల మీకు జరిగే బెనిఫిట్స్ అని చెప్పాలి. మేము డబ్బులు ఇచ్చే ప్రయాణం చేస్తున్నాం. మేము 10 రూపాయలు ఆటో ఇచ్చేదానికి 6 రూపాయలు బస్సు ఎక్కితే ఇస్తాము, బయట ఎక్కితే 10 రూపాయలు ఇస్తాము. మీరు 6 రూపాయలు కూడా మీకు సేవ్ అవుతుంది కాబట్టి మీకు తెలవాలి అది ఎంత సేవ్ అవుతుంది, మీకు రోజుకి ఎన్నిసార్లు అప్ అండ్ డౌన్ సర్వీస్ చేస్తున్నారు, మీకు దానివల్ల ఎంత బెనిఫిట్ వస్తుందని మహిళలు చెప్పాలా. ప్రస్తుతానికి బాగానే ఉంది. మహిళలకు అగాయిత్యాలు కానీ ఏం లేవు కదా ప్రస్తుతం. ఏ ప్రభుత్వం వచ్చినా నేనైతే ఇక్కడ పనిచేసుకుని బతుకుతున్నాను. నేను కష్టపడి నా పెడంపడలు నేను పోషించుకున్నాను. నేను చదువుకున్నాను సరే, నాకు ఉద్యోగం ఉంది. ఎవరికాళ్ళు కష్టపడి మన డబ్బులు మనం సంపాదించుకుంటే వాళ్ళు ఎవరో సాయం చేస్తారని అవసరం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అందరికీ చేయాలి, ప్రజలందరికీ సమానతతో చూడాలి, అది నా కోరిక. అటవీ శాఖ స్మగ్లింగ్ చేయకుండా నిరోధిస్తున్నారు కదా అంటే అది అంతవరకు అటవీ శాఖ ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ కృషి పట్టుదల వల్ల ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఆ రైట్స్ వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళు చేయగలుగుతున్నారు. ఫుల్ పవర్స్ ఏ డిపార్ట్మెంట్ వైజ్గా ఇచ్చేస్తే వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తే 99% ఫలితాలు సాధిస్తారు డిపార్ట్మెంట్ వైజ్గా. నేను ప్రభుత్వాన్ని చెప్పేంత మనిషిని కాదు, సాధారణ మనిషిని, సగటు మనిషిని. నేను వాళ్ళు సంపాదించుకోవాలి, వెళ్ళాలి, నేను తినాలి. ప్రభుత్వానికి మనం సూచన చేస్తాను. పెద్ద మేధావులు ఉన్నారు, పెద్ద మేధావులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. మనం చెప్పేది ఏముంది ప్రభుత్వానికి. ప్రభుత్వం పనితీరు అయితే బాగుంది.